హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అథమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సైజ్ 5.3 థర్డ్ క్వశ్చన్ లోని 5th నుంచి 10th క్లాస్ 10th ప్రాబ్లం వరకు చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. ఓకే, ఆ పార్ట్ 1 వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను ఆఫ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయొచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్ లో 6th క్వశ్చన్. a ఈక్వల్ టు 2, d ఈక్వల్ టు 8, sn ఈక్వల్ టు 90, ఫైండ్ a n అండ్ an. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఓకే, లెంతీ ప్రాబ్లం ఉంటుంది, కానీ స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, మనం ఏం కనుక్కోవాలి? a ఉంది, d ఉంది, sn ఉంది. ఇక్కడ ఫైండ్ n కనుక్కోవాలి, an కనుక్కోవాలి. ఎంత టర్మ్ కనుక్కోవాలి? మనకు ఫార్ములా ఏంది? an ఈక్వల్ టు ఏంది? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఎంత టర్మ్ కనుక్కోనికి ఫార్ములా. కానీ మనకి ఏఎన్ కూడా తెలీదు అంటే ఇప్పుడు ఏంది? ఈ ఫార్ములా వాడకూడదు అంటే ఇప్పుడు అన్ని తెలిసి ఒకటి తెలియకుంటే కనుక్కోవచ్చు. అలాగనే ఇప్పుడు ఈ ఫార్ములాలో బాగా వినండి. ఈ ఫార్ములాలో ఏ తెలుసు, డి తెలుసు, ఏ తెలుసు, డి తెలుసు, ఎన్ని తెలీదు, ఏఎన్ తెలీదు. అంటే ఈ ఫార్ములా వాళ్ళకి వస్తుందా? ఖచ్చితంగా రాదు. అర్థమవుతుందా? ఫస్ట్ బేసిక్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఏం కనుక్కోమంటారో మనం ఏం చేయాలి, ఏ ఆలోచనతో ముందరకు వెళ్తే బెటర్ అవుతుంది, ఆ టాపిక్ అర్థం చేసుకోవాలి. ఓకే గైస్, అంటే ఈ ఫార్ములా పనిచేయదు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా వాడదాం. ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఏ ఉంది, డి ఉంది, ఓకే, డి ఉంది, ఎస్ఎన్ కూడా ఉంది 90. అంటే ఇప్పుడు ఎన్ని సింపుల్ గా అనుకోవచ్చు కదా. అంటే ఒక ఫార్ములాలో మనకి అన్ని టర్మ్స్ తెలిసి ఒకటి తెలియకుంటే సింపుల్ గా అనుకోవచ్చు. ఒక ఫార్ములాలో 2-3 తెలియకుండా కనుక్కోమంటే అది కుదరని పని, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫార్ములా మనం ఆ ఫార్ములా అప్లోడ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ గివెన్ ద, కొంచెం వీడియో ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, డి ఈక్వల్ టు 8, ఎస్ఎన్ ఈక్వల్ టు 90. అప్లోడ్ చేద్దాం, సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎన్ బై 2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎలాగైనా రాసుకోవచ్చు, ఎస్ఎన్ కదా. ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఎన్ ఎంత తెలీదు, మనం ఎన్ కనుక్కోవాలి. 2 ఇంటూ ఏ ఎంత మనకి 2. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయడం జరగాలి. ఇది సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా కదా. సమ్ ఆఫ్ టర్మ్స్ లో నేను ఏ ఎంత ఉంది, నాకు ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 సబ్స్టిట్యూషన్ చేసినాను. ఎన్ తెలియదు కాబట్టి ఎన్ అలాగనే ఉంటుంది. డి ఎంత మనకి 8. ఓకే, ఈక్వల్ టు ఎస్ఎన్ మొత్తం ఆన్సర్ ఎంత 90. అంటే ఇప్పుడు మనం ఎందుకు అనుకున్న చేసే ప్రాసెస్ గైస్. ఓకే, ఎన్ బై 2, ఇక్కడ చూడండి, 2 2 జా 4 ప్లస్ ఇక్కడ బ్రాకెట్ పక్కన ఉంది ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 8n, ఎన్ ఇంటూ ఎన్ 8n మైనస్ 8 1 జా 8 ఈక్వల్ టు 90. ఓకే, క్లారిటీగా చూడండి. ఎన్ బై 2, ఇక్కడ చూడండి 8n. ఇక్కడ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతాయి, నంబర్లన్నీ తీసేస్తాను అనమాట. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతాయి, మైనస్ 8 4 లో కల్లా 8 పోదు కాబట్టి 4 ఈక్వల్ టు 90. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? 4 టేబుల్ కామన్ చేయొచ్చు. ఏంది? 4 టేబుల్ కామన్ చేయొచ్చు. 4 బయటికి తీస్తున్నాను నేను. 4 బయటికి తీస్తే ఇంకా మిగిలేదు ఏంది? మిగిలేదు ఏం మిగులుతుంది? ఇక్కడ చూడండి, 4 టేబుల్ కామన్ తీస్తే 4 2s మైనస్ 4 బయటికి తీస్తే 1 మిగులుతుంది. ఓకే, ఈక్వల్ టు 90. ఓకే, ఇక్కడ చూడండి, 2 1 జా 2 2 జా ఏం మిగిలింది? n ఇంటూ 2n ఈక్వల్ టు 2n మైనస్ 1 ఈక్వల్ టు 90. బాగా చూడండి, 2 1 జా 2 4 జా 2 క్యాన్సిల్ చేసేసినాను. n ఇంటూ 2 2n మైనస్ 1. ఓకే, ఇప్పుడు n2 పక్కన ఈ 2 ఇంటూ చేద్దాం. ఓకే, బాగా చూడండి, n ఇంటూ 2n ఇక్కడ చూడండి ఏమవుతుంది? 4n స్క్వేర్. బాగా చూడండి, 2 2 జా 4, n ఇంటూ n n స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి 2n ఇంటూ 1 2n వస్తుంది. ఓకే, ఇది ప్లస్ ఇతరకు వస్తే ఏమవుతుంది? మైనస్ 90 ఈక్వల్ టు 0. ఓకే, 90 ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ ఏ టేబుల్ కామన్ చేయొచ్చు? 2 టేబుల్ కామన్ చేయొచ్చు. 2 బయటికి తీస్తున్నాను. ఓకే, 2 టేబుల్ లో 4 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. మైనస్ 2 బయటికి తీసినాం కాబట్టి ఇంకా ఎన్ని మిగులుతుంది? ఓకే, అర్థమైందా? మైనస్ బాగా చూడండి, 90 ఎన్ టైమ్స్ అవుతుంది 2 టేబుల్ లో? 45 టైమ్స్ పోతుంది, ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఎస్ లోపల పోతే డివైడ్ అవుతుంది, అంటే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఇంకా మిగిలేదు ఏంది? 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోనికి మనకి 3 మెథడ్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? గ్రాఫికల్ మెథడ్ ఉంది, క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది.
ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాకుండా ఆ వీడియోను ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ బాగా చూడండి. ఇప్పుడు వింటే కూడా నేను క్లారిటీ చెప్తాను. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. బాగా చూడండి, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. 45 2 జా 90. ఓకే, 45 2 జా 90. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. నువ్వు ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేసిన తర్వాత నువ్వు రెండు నంబర్లు తీసుకో, నీ ఇష్టం ఏమన్నా తీసుకో, నాకు సంబంధం లేదు. ఓకే, నీకు అనుకూలంగానే తీసుకో. రెండు నంబర్లు ఇంటూ చేస్తే బాగా వినండి, రెండు నంబర్లు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. అది ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. మధ్య నంబర్ ఏముంది? -1. కోఎఫిషియంట్ ఎంచుకోవాలి మనం. ఎన్ని ఉంది కదా అని చెప్పకూడదు. ఓకే, అర్థమైందా? కోఎఫిషియంట్ ఎంచుకోవాలి. -1 ఉంది అంటే బాగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనం రెండు నంబర్లు తీసుకుంటే బాగా చూడండి, రెండు నంబర్లు తీసుకుంటే ఇంటూ చేస్తే ఆ నంబర్ రావాలి పై నంబర్. అది ప్లస్ అన్న మైనస్ అని చేస్తే -1 రావాలి. ఇక్కడ చూడండి, 10 9 జా 90 ఇంటూ చేస్తే వచ్చేసింది. ఓకే, -10 ప్లస్ 9 మైనస్ బిగ్ సింబల్ 10 లో కల్లా 9 పోతే 1 -1 వచ్చిందా? అంటే ఈ -1 ఇప్పుడు ఈ బదులు ఏం లేదు, -10 ప్లస్ 9 సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. 2n² -10n ప్లస్ 9n -45 = 0. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు దీని బదులు మనం ఈ రెండు సబ్స్టిట్యూషన్ చేద్దాం. -10n లో కల్లా ఒక 9n పోతే ఒక n మిగులుతుంది కదా, వచ్చిందా? సేమ్ అలాగనే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి? కామన్ తీయాలి. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. ఓకే, కామన్ తీయాలి. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, 2 టేబుల్ కూడా కామన్ ఉంది. 2 టేబుల్ కూడా కామన్ తీద్దాం. ఇక్కడ n² అంటే ఏంది? రెండు ఎన్నులు ఉన్నట్టు ఒక ఎన్ను బయటికి తీద్దాం. ఒక ఎన్ను బయటికి తీసినా కూడా ఒక ఎన్ను ఉంటుంది. 2 కూడా బయటికి తీసేసినాం. మైనస్ ఇక్కడ 10, 2 టేబుల్ లో 10 ఎన్ని టైమ్స్ అవుతుంది? 5 టైమ్స్ పోతుంది. ఆల్రెడీ ఎన్ని బయటికి తీసేసినాం కదా. ప్లస్ ఇక్కడ నేను 9 టేబుల్ కామన్ తీస్తున్నాను. ఏంది? 9 టేబుల్ కామన్ తీస్తాను. 9 తీసేసినాం కాబట్టి మైనస్ 9 టేబుల్ లో 45 ఎన్ని టైమ్స్ అవుతుంది? 5 టైమ్స్ అవుతుంది. 5 = 0. బాగా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ వచ్చినట్టు నువ్వు చేసిన లెక్క కరెక్ట్ లేదంటే తప్పు. ఇదే మీకు గుడ్డు గుర్తు అనమాట. ఓకే, 2n + 9 = 0 ఒకసారి, n - 5 = 0 ఒకసారి, అంటే కామన్ తీసిన అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, n కనుక్కోవాలి కాబట్టి 2n = -9 అవతల పోతే +9 అవతల పోతే -9, n = -9/2. ఇక్కడ చూడండి, n ఎంత వచ్చింది? -9/2 వచ్చింది. ఇక్కడ n ఇంకొక n -5 అవతల పోతే ఏమవుతుంది? +5, అంటే n = ఎంత వచ్చింది? +5 వచ్చింది. అంటే ఇప్పుడు ఏంది? ఈ ఆన్సర్ కరెక్ట్. ఎందుకు మైనస్లో ఉంటుంది అంటే మనకి ఎప్పుడు n అనేది న్యాచురల్ నంబర్ లో ఉండాలి, నెగిటివ్ నంబర్ లో ఉండకూడదు. ఓకే, అర్థమైందా? n అనేది ఒక న్యాచురల్ నంబర్. అంటే ఇప్పుడు -9/2 టర్మ్స్ ఉన్నాయని చెప్తామా? n అంటే ఏంది? టర్మ్స్ కదా. -9/2 టర్మ్స్ ఉన్నాయని చెప్తామా? బైలో చెప్తామా? పాయింట్స్ లో చెప్తామా? కుదరదు అది. అంటే 5 టర్మ్స్ ఉన్నాయని చెప్తాం సింపుల్ గా. అంటే ఎప్పుడు మైనస్ అనేది తీసుకోకూడదు ఒక విషయం చెప్పాలంటే. ఓకే, అంటే n ఎంత ఇప్పుడు మనకి వచ్చింది? 5. ఓకే, ఇక్కడ వచ్చేసిన n వాల్యూ. ఇప్పుడు ఏంది? an కనుక్కోవాలి. an కనుక్కోనికి మనకు ఫార్ములా ఏంది? a + n - 1 × d. ఇక్కడ చూడండి, a తెలుసు, d తెలుసు, n తెలుసు, 5. అంటే ఇప్పుడు ఈజీగా an వస్తుంది. a ఎంత మనకి? a ఎంత? 2 + n ఎంత వచ్చింది మనకి? 5 - 1. d ఎంత వచ్చింది? 8. క్వశ్చన్ లోనే ఉంది అదంతా. ఓకే, 2 + 5 లో కల్లా 1 పోతే 4 × 8. ఇక్కడ చూడండి, 30 ఎంత వస్తుంది? 32. అంటే 8 4 జా 32. 32 + 2 34. అంటే an ఆన్సర్ ఎంత వచ్చింది? 34. ఓకే, సరిపోయిందా? నోట్ డౌన్ గైస్. ఓకే గైస్, 7th ప్రాబ్లం. Given a = 8, an = 62, sn = 210. Find n and d. ఇక్కడ చూడండి, n కనుక్కోడానికి మనకి ఫార్ములా ఏంది? an = a + n - 1 × d. ఇక్కడ చూడండి, an ఉందా? ఉంది. a ఉందా? ఉంది. d లేదు. అంటే ఈ ఫార్ములా పనిచేయదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం ఫార్ములా వాడచ్చు? sn = n/2 2a + n - 1 × d. ఇది వాడదామా? వాడదాం. ఏ ఎంత? 8. n తెలుసు, అదే మనం కనుక్కోవాల్సింది. d లేదు, అంటే ఈ ఫార్ములా కూడా పనిచేయదు. మరి ఇంకోటి ఏం ఫార్ములా ఉంది మనకి? సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికి ఫార్ములా sn = n/2 a + an. ఇది కూడా సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికి ఫార్ములానే కదా. అసలు an అంటే లాస్ట్ టర్మ్ అని అంటాం, an మామూలుగా నంబర్ అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, n ఒకటే కనుక్కోవాలి కాబట్టి n, a ఉంది, an ఉంది, అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దాం. గివెన్ మనకి ఏమొస్తుంది? అప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తే n వస్తుంది. ఓకే, గివెన్ ద a = 8, an = 62. రైట్. sn = 210.
ఫైండ్ ఏఎన్ అండ్ డి. ఓకే చూడండి, n/2 a ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు ఎస్ఎన్. ఎలాగైనా రాసుకోవచ్చు, ఈక్వల్ టు అవతల కన్నా యువతల కన్నా పర్లేదు. ఓకే, n/2 ఏ ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది, ప్లస్ ఏఎన్ ఎంత వచ్చింది 62 వచ్చింది. ఓకే, ఎస్ఎన్ ఎంత 210. ఇగో ఇక్కడ చూడండి మనకి ఎన్నో. ఒక గుర్తుపెట్టుకోండి గైస్, ఒక టర్మ్ లో మనకు ఒక ఫార్ములా ఒక పదం ఒక వాల్యూ మాత్రం కనుక్కోవాలంటే సింపుల్ గా ఉంటుంది. నాకు ఎన్ను తెలీదు ఏది కాదో నాకు కనుక్కోవాలంటే అది కుదరని పని. నీకు ఒక వాల్యూ మాత్రమే నువ్వు కనుక్కోగలుగుతావు ఒక ఫార్ములాలో. ఓకే, అర్థమైందా? అది కూడా మొత్తం ఆన్సర్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి n/2 62 ఒక 8 ఎంత 70 ఈక్వల్ టు 210. ఓకే, 2 1 జా 2 ఎంత 35. 70లో సగం ఎంత 70 35. n ఇంటూ ఇక్కడ చూడండి n ఇంటూ 35 ఈక్వల్ టు 210 కదా. 35 ఇంటూ చేస్తుంది, అవతలకి వచ్చి ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే n ఈక్వల్ టు 210/35. ఓకే, ఇక్కడ చూడండి 35 1 జా 35 6 జా. నీకెట్లా తెలుసు అంటే ఇందాక ప్రాక్టీస్ చేసి చెప్పినా కాబట్టి. ఓకే, ప్రాక్టీస్ చేసుకొని చెప్తాం అనమాట మేము కూడా. ఓకే, డైరెక్ట్ బోర్డు మీద వచ్చి చెప్పి కుదరమంటే కుదరదు. మాది ఏమైనా మిస్టేక్స్ అయితే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఓకే, బాగోదు. ఓకే, నేను ప్రాక్టీస్ చేసిన కాబట్టి మీరు కావాలంటే భాగం చేయండి. 35 ఇంటూ 6 చేయండి, 210 వస్తుంది. అంటే n ఈక్వల్ టు ఎంత 6 అనమాట. ఓకే, ఓకే గైస్, n వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, డి కనుక్కోవాలా. ఓకే, డి కనుక్కోనికి మనకి సింపుల్ గా ఇక్కడ చూడండి ఇది ఈ ఫార్ములా వాడదాం, a ప్లస్ n-1 ఇంటూ డి వాడదాం. ఎందుకంటే ఏఎన్ తెలుసు, ఏ తెలుసు, n తెలుసు, ఇంకా మిగిలింది ఏంది డి ఒకటి, అంటే ఆ డి సింపుల్ గా అనుకోవచ్చు. ఓకే, ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఏ ఎంత మనకి 8 ప్లస్ n ఎంత వచ్చింది 6. డిని మనం కనుక్కోవాలి కాబట్టి డి అలాగే ఉంటుంది. ఏఎన్ ఎంత 62. ఓకే, డి కనుక్కుందాం, కామన్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి 8 ప్లస్ ఇక్కడ చూడండి 6 లో కల్లా 1 పోతే 5d ఈక్వల్ టు 62. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ 5d ఈక్వల్ టు 62 మైనస్ 8. 62 తీసేసేయండి, అంటే 62 లో కల్లా 8 తీసేస్తే అప్పు తెచ్చుకుంటాం. 12 8 పోతే 4 5 54. 5d ఈక్వల్ టు 54, అంటే d ఈక్వల్ టు ఎంత 54/5 వచ్చింది. రైట్, ఎంత వచ్చింది d ఈక్వల్ టు 54/5 వచ్చింది. ఇంతే రాయొచ్చా? ఇంతే రాస్తే మార్కులు పడతాయి అంటే పడతాయి, కానీ ఇంకా మనం అడ్వాన్స్ గా చేద్దాం. d ఈక్వల్ టు బాగా చేద్దాం, ఏముంది పోయేది. ఓకే, 55 10 54 మిగులుతుంది. మళ్ళా పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 5 ఎందులు 40, ఎంత వచ్చింది 0. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది 10.8 వచ్చింది. అంటే డి వాల్యూ ఎంత 10.8 అనమాట. ఓకే గైస్, నో డౌట్. ఓకే గైస్, 8th ప్రాబ్లం. గివెన్ an ఈక్వల్ టు 4, d ఈక్వల్ టు 2, sn ఈక్వల్ టు -14. ఫైండ్ n అండ్ a. ఇక్కడ చూడండి మనకి ఇప్పటి వరకు d ఇచ్చి a ఇచ్చి an ఇచ్చినారు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ చూడండి an ఆన్సర్ ఉంది, sn ఆన్సర్ ఉంది, d ఉంది. n కనుక్కోవాలి, a కనుక్కోవాలి. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమే, లెంత్ ఎక్కువ అయితే ఉంటుంది, కానీ వినండి. ఓకే, ఇలాంటి ప్రాబ్లం అయినప్పుడే అసలు పేపర్ ఒకవేళ టఫ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకే, నో డౌట్. ఓకే, ఇక్కడ చూడండి బాగా వినండి, స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి an ఈక్వల్ టు 4, d ఈక్వల్ టు 2, sn ఈక్వల్ టు -14. ఏం కనుక్కోవాలా, n కనుక్కోవాలి, a కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి an ఫార్ములా, ఇక్కడ సమ్స్ మొత్తం. ఓకే, ఇక్కడ సమ్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి గివెన్ an ఈక్వల్ టు 4, d ఈక్వల్ టు 2, sn ఈక్వల్ టు -14. ఓకే, ఇక్కడ చూడండి a వచ్చింది, d వచ్చింది, sn వచ్చింది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం, sn లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, n/2 a ప్లస్ an ఈక్వల్ టు sn. ఎందుకు ఈ ఫార్ములా తీసుకున్నానంటే నాకు an ఆన్సర్ ఉంది, ఏ లేదు. ఓకే, పర్లేదు, చూద్దాం. n/2 a అలాగనే ఉంటుంది. an ఆన్సర్ ఎంత 4 ఈక్వల్ టు sn ఆన్సర్ ఎంత -14 కదా. నాకు 2 ఇంటూ s అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బాగా వినండి చెప్పేటప్పుడే. ఓకే, ఈక్వల్ టు -14 ఇంటూ 2. ఇక్కడ చూడండి 2 డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ. ఓకే, n ఇంటూ a ప్లస్ 4 ఈక్వల్ టు 4 2 జా 8, 2 1 జా 2, -1 ఎంత వచ్చింది -28 వచ్చింది. దీన్ని మనము ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఎందుకు ఈక్వేషన్ 1 అనుకున్నాం అంటే an ని sn ని రెండు ఈక్వేషన్, మనకి రెండు ఫార్ములా తెలుసు, an ఫార్ములా తెలుసు,
ఎస్ఎన్ ఫార్ములా తెలుసు. ఆ రెండు ఫార్ములాలకి సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వేషన్ తయారు చేద్దాం. ఈక్వేషన్ తయారు చేసినాక ఎన్ కనుక్కుందాం, డి కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? ఎన్ ఇంటూ ఏ ప్లస్ 4 మైనస్ 28 వచ్చింది. ఇప్పుడు ఎంత టర్మ్ ఫార్ములా వాడదాం మళ్ళా. ఎంత టర్మ్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఏ ఎంత మనకి తెలీదు, ఓకే ఏ అలాగనే ఉండని, ప్లస్ ఎన్ ఎంత వచ్చింది అది కూడా తెలీదు, ఎన్ అలాగనే పెడదాం, -1. డి ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, డి ఎంత వచ్చింది? 2 వచ్చింది, 2 అలాగనే పెడదాం. ఏఎన్ ఆన్సర్ ఎంత వచ్చింది? 4. ఓకే, ఇక్కడ చూడండి, బాగా చూడండి, బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఇంటూ చేద్దాం. ఏ ప్లస్ 2n, ఇగో 2 ఇంటూ ఎన్, 2n మైనస్ 2 ఈక్వల్ టు 4. బాగా చూడండి, -2 అతను పోతే +2 కదా. ఏ ప్లస్ 2n ఈక్వల్ టు 4 ప్లస్ 2. ఏ ప్లస్ 2n ఈక్వల్ టు 4 ఒక 2 6. ఇది ప్లస్ చేస్తున్నాం, వదలపోతే మైనస్ ఏ ఈక్వల్ టు 6 మైనస్ 2n. నేను ఏం అనుకుంటున్నా అంటే బాగా చూడండి, ఇప్పుడు ఈ ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం, అప్పుడు మనకి ఏమొస్తుంది? n వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? బాగా చూడండి, బాగా చూడండి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 6 మైనస్ 2n వచ్చింది. ఈ వాల్యూని తీసుకొని బై ఈ ఈక్వేషన్ 2 ని నేను ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఏలో ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఒక టర్మ్ ఏంది? n, ఇక్కడ n సేమ్ ఉంది కాబట్టి ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సబ్స్టిట్యూట్, బాగా చూడండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ a ఈక్వల్ టు 6 మైనస్ 2n ఇన్ ఈక్వేషన్ 1 అని రాస్తున్నాం. ఓకే, అంటే ఈక్వేషన్ 2 ని అదే ఏ ఈక్వల్ టు 2 6 మైనస్ n ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. బాగా చూడండి, an ఏ ఎంత వచ్చింది? 6 మైనస్, బాగా చూడండి, 6 మైనస్ 2n. బాగా చూడండి, ఏ ఎంత? 6 మైనస్ 2n. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4. బాగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను, వినండి గైస్, వింటే ఎలాంటి ప్రాబ్లం అని అవుతుంది. అర్థం కాదు అనుకోపోవడానికి కారణం వినకపోవడమే తప్పు. ఓకే, ఎన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 6 మైనస్ 2n అంటే నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసినాను, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 4 ఉంది కాబట్టి 4 ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? -28 కదా. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినాం. ఇప్పుడు చూడండి 28. ఇప్పుడు చూడండి, ఎన్ తొక్కదాన్ని ఇంటూ చేద్దాం. 6 ఇంటూ ఎన్ 6n మైనస్ 6 ఇంటూ, బాగా చూడండి, n 2 జా 2. ఇక్కడ చూడండి, n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 4n ఈక్వల్ టు -28. ఓకే, 6n 4n ఎంత? 10n కదా. ఎంత? 10n. ఇక్కడ చూడండి 10n, ఇక్కడ -2n స్క్వేర్, -2n స్క్వేర్, ఇది -28, ఇతరకు వస్తే +28 ఈక్వల్ టు 0. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్ x స్క్వేర్ ఉండాలి. వాట్ ఈస్ ద జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా? an స్క్వేర్ ప్లస్ ax ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ x స్క్వేర్ ఉండాలి, -2n స్క్వేర్, తర్వాత +10n ప్లస్ 28 ఈక్వల్ టు 0. బాగా వినండి, ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే ప్రతి ఒక్కదాని ప్లస్ ఇంటూ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -10n -28 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం అనమాట, అప్పుడు ప్లస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏ టేబుల్ కామన్ చేయొచ్చు? 2 టేబుల్ కామన్ చేయొచ్చు కదా. 2 లో n స్క్వేర్ -5 టైమ్స్ అవుతుంది, 5n -14 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఏంది ఇదంతా అంటే 2 టేబుల్ కామన్ తీస్తున్నాను. 2 టేబుల్ లో 1 ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంటూ చేస్తే అది వస్తుంది. 2 ఇంటూ n 2n స్క్వేర్ మైనస్ 2 5 జా 10, n ఉంది కాబట్టి n -2 ఇంటూ 14 28 వచ్చిన 5. మనకి 2 ఇంటూ ఎస్ నిద్ర కొట్టే డివైడెడ్ బై అంటే ఏం మిగులుతుంది? n స్క్వేర్ -5n -14 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయండి. ఫస్ట్ నంబర్ ఎంత ఉంది? 1 ఉంది. లాస్ట్ నంబర్ ఎంత ఉంది? 14 ఉంది. 14 1 జా 14. ఇక్కడ 5 ఉంది. 7 2 జా 14 కదా. 7 2 జా 14. 7 లోపల 2 తీసే 7 లోపల 2 తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది, సరిపోతుంది. అంటే -7 ప్లస్ 2. ఇక్కడ చూడండి, ఎందుకు మైనస్ పెట్టినా అంటే మనకి ఇక్కడ -5 రావాలి కదా. -7 లోకల్లా +2 తీసేస్తే -5 బిగ్ సింబల్ ఉంది కాబట్టి సరిపోయిందా. అంటే -5 బదులు 2 నంబర్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. n స్క్వేర్ మైనస్, మీరు ఖచ్చితంగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఓకే, అప్పుడే ఇది అర్థమయ్యేది. -7n ప్లస్ 2n -14 ఈక్వల్ టు 0. -5 బదులు ఈ నంబర్ని సబ్స్టిట్యూషన్ చేసినాను. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? బాగా చూడండి, ఏం కామన్ చేయొచ్చు? n కామన్ చేయొచ్చు. n స్క్వేర్ అంటే ఒక n ఉంటుంది, n బయట తీసినాం కాబట్టి -7 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? 2 టేబుల్ కామన్ చేయొచ్చు. +2 కామన్ చేద్దాం. ఓకే, 2 కామన్ తీస్తే n ప్లస్ ఇంటూ మైనస్
2 టేబుల్ 49 టైమ్స్ అవుతుంది, 7 టైమ్స్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఓకే, మళ్ళీ కామన్ గా తీయండి. n+2 ఈక్వల్ టు 0 ఒకసారి, n-7 ఈక్వల్ టు 0 ఒకసారి. ఇది చూడండి, +2 అవతల పోతే -2, n ఈక్వల్ టు -2, n ఈక్వల్ టు +4, -4 అవతల పోతే +4. అంటే ఇక్కడ ఏంటి, మనకి నెగిటివ్ నంబర్ లో వచ్చింది, అంటే n తీసుకోకూడదు. అంటే మనకి ఒరిజినల్ ఆన్సర్ ఎంత, n ఈక్వల్ టు 7. అంటే నెగిటివ్ లో ఉన్నది మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు -2 టర్మ్స్ ఉన్నాయని చెప్తామా, 5 టైమ్స్ ఉన్నాయి, లేకుంటే 20 టర్మ్స్ ఉన్నాయి, 15 టర్మ్స్ ఉన్నాయని చెప్తాం, కానీ -2 టర్మ్స్ ఉన్నాయని చెప్తాం. ఎనికి వెళ్తామా ఎప్పుడన్నా, వెళ్ళాం కదా. n ఈక్వల్ టు 7. ఓకే, ఇప్పుడు చూడండి, n అయిపోయింది, n అయిపోయింది. ఇప్పుడు ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కొని ఇక మనకి ఫార్ములా సింపుల్ గా an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి, ఈ ఫార్ములా వాడచ్చు కదా. ఎందుకంటే n తెలిసింది, డి ఎంత ఉంది, నాకు 2 ఉంది, ఏ తెలుసుకుంటాం, an ఎంత ఉంది, 4 ఉంది, ఈజీగా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు కదా. ఓకే, a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు an. ఏ ఎంత, ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ లాగా ఉంటుంది. n ఎంత ఉంది మనకి, n ఎంత వచ్చింది, 7 -1, డి ఎంత ఉంది, 2 ఉంది, ఈక్వల్ టు an ఆన్సర్ ఎంత ఉంది, 4 ఉంది. బాగా చూడండి, వినండి. ఏ ప్లస్ 7 లో కల్లా 1 పోతే 6 ఇంటూ 2 ఈక్వల్ టు 4. ఏ ఈక్వల్ టు 6 2 జా 12 ఈక్వల్ టు 4, -12 అవతల పోతే +12, +12 అవతల పోతే -12, ఏ ఈక్వల్ టు 4 - 12. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు, 4 లో కల్లా చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది మైనస్, అంటే 12 లో కల్లా 4 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. అంటే ఏ ఈక్వల్ టు ఎంత, -8. ఓకే, నో డౌట్. ఓకే, 9th ప్రాబ్లం. గివెన్ a ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 8, sn ఈక్వల్ టు 192, ఫైండ్ d. ఓన్లీ ఇది సింపుల్ గానే ఉంటుంది, కొంచెం వినండి. ఓకే, ఇక్కడ నేను sn ఆన్సర్ ఉంది, sn ఆన్సర్ ఎంత 192. అసలు sn ఆన్సర్ ఏంది, sn ఫార్మ్ ఏంది, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు ఇంతే. ఓకే, సారీ, sn ఫార్మ్ ఏంది, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, అంటే ఏ తెలిసింది, n తెలిసింది, డి తెలీదు. అంటే ఇది ఒక్క టర్మ్ మనకు తెలియాలి, అంటే ఈ ఫార్ములా వాడడం సరిపోతుంది. ఇది ఎందుకు వాడకూడదు, n/2 a ప్లస్ an వాడకూడదు, అంటే మనకు అసలు an తెలియదు కదా. అర్థమవుతుందా, an తెలియనప్పుడు మనం ఈ ఫార్ములా వాడకూడదు, మనకి ఇది వాడాలి. ఓకే, ఇది చూడండి, సొల్యూషన్. గివెన్ ద a ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 8, sn ఈక్వల్ టు 192. ఓకే, ఇక్కడ డి కనుక్కోవాలి. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు sn. ఎందుకు నేను అక్కడికి రాసుకుంటానంటే అక్కడికి వెళ్ళి పంపించుకోవడం ఈజీ అనమాట. ఇక్కడ ఉన్నట్టు ఈ యువతలకు పంపించుకుంటూ ఉంటాడు, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, అందుకే ఎలా రాసుకున్నాం, ఒకటే ఫార్ములా. n ఎంత, 8/2 2 ఇంటూ, బాగా చూడండి, ఏ ఎంత మనకి 3 ప్లస్ n ఎంత 8 -1, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అంతే. డి ఎంత మనకి, డి అనేది కనుక్కోవాలి. ఓకే, sn ఆన్సర్ ఎంత 192. ఓకే, ఇక్కడ చూడండి, 2 1 జా 2 4 జా 8లో సగం ఎంత 4, 3 2 జా 6 ప్లస్ 8 లో కల్లా 1 పోతే 7, డి ఉంది కాబట్టి డి ఈక్వల్ టు 192. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి 4 అనేది ఇంటూ చేస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై, అంటే 6 ప్లస్ 7d ఈక్వల్ టు 192/4. అర్థమవుతుందా, ఇక్కడ నాకు 4 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై, 4 తో భాగం చేద్దాం, 192ని 4 4 జా 16, 9 లో కల్లా 6 పోతే 3 2. ఇక్కడ చూడండి, మళ్ళా 6 ఎంత 4 8 32 ఈక్వల్ టు 0. ఎంత వచ్చింది, 4 1s 4 48 టైమ్స్, అంటే 6 ప్లస్ 7d ఈక్వల్ టు 48. మనకి ఏం కావాలా, డి కనుక్కోవాలి. ఇది ప్లస్ చేసి నోతకపోతే మైనస్. ఓకే, ఇది ప్లస్ చేసి నోతకపోతే మైనస్ 7d ఈక్వల్ టు 48 - 6. బాగా చూడండి, ఇది ప్లస్ చేసి నోతకపోతే మైనస్. ఓకే, 7d ఈక్వల్ టు 48 లో 6 పోతే 42, డి ఈక్వల్ టు ఇక్కడ చూడండి 42, ఇక్కడ 7 ఇంటూ చేస్తుంది, పోతే డివైడెడ్ బై, డి వాల్యూ ఎంత వచ్చింది 42/7. 7 1 జా 7 6 జా, అంటే డి ఎంత వచ్చింది 6 వచ్చింది. సింపుల్ అయిపోతుంది అనమాట. ఓకే, నోట్ డౌన్.
ఓకే, లాస్ట్ ప్రాబ్లం వరకు వచ్చిన కాబట్టి మీ అందరికి చాలా థ్యాంక్స్ అనమాట. స్కిప్ చేయకుండా నీట్ మీ అందరికి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. గివెన్ ఎల్ ఈక్వల్ టు 28, ఎస్ఎన్ ఈక్వల్ టు 144 అండ్ దే టోటల్ 9 టర్మ్స్ ఫైండ్ ఏ. ఇది ఏదో కొంచెం డిఫికల్ట్ గా ఉంది, చేసేద్దాం. ఇక్కడ ఎల్ ఇప్పటి వరకు రాలేదు. అసలు ఎల్ అంటే ఇది లాస్ట్ టర్మ్ అని అర్థం కదా. అంటే లాస్ట్ టర్మ్ కి ఫార్ములా ఏం వాడతాం మనం? నేను సమ్ ఆఫ్ ఎంత టర్మ్స్ ఫార్ములా డీటెయిల్ గా చెప్పినాను. ఈ సమ్ ఆఫ్ ఎంత టర్మ్స్ ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే, n/2 a ప్లస్ an ఈక్వల్ టు ఇదే కదా. an ఏమనుకుంటాము? ఎల్ అనుకుంటాం. నేను ఈ ఫార్ములా చెప్పడం జరిగింది. ఎల్ ఏమనుకుంటాం? ఏఎన్ ఏమనుకుంటాం? ఎల్ అనుకుంటాం. ఎందుకు ఏఎన్ ఎల్ అనుకుంటాం అంటే మనము లెక్క చేసేటప్పుడు లాస్ట్ ఎన్నో టర్మ్ ఉందో కనుక్కొని, కానీ లాస్ట్ టర్మ్ అంటున్నాం కదా. లాస్ట్ టర్మ్, ఆ లాస్ట్ టర్మ్ ని ఏమనుకుంటున్నాం? లెక్కలలో ఏఎన్ అనుకుంటాం. అక్కడ కూడా అదే అనమాట. కన్ఫ్యూజ్ చేయడానికి మన క్వశ్చన్ అంతే, అక్కడ నుంచి ఏం లేదు. ఓకే, ఎల్ ఎంత? 28. ఎస్ఎన్ ఆన్సర్ ఎంత? 144. ఓకే, ఇక్కడ ఎన్ని లేదు కదా. ఎన్ని ఎలా కనుక్కోవాలనుకుంటారు? ఎన్ని చూడండి, టోటల్ ఎంత? దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దాంట్లో? 9. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 9. అంటే ఎన్ని ఈక్వల్ ఎంత? 9. అర్థమవుతుందా? అసలు 9 టోటల్ 9 టర్మ్స్. టర్మ్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టర్మ్స్ అనే కదా అర్థం. అంటే ఎన్ని ఈక్వల్ ఎంత? 9. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా? ఏ కనుక్కోవాలి. ఈ ఫార్ములా సరిపోతుంది అట్టయితే. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ బాగా చూడండి, గివెన్ ద ఎల్ ఈక్వల్ టు 28, ఎస్ఎన్ ఈక్వల్ టు 144, ఎన్ ఈక్వల్ టు ఎంత? 9 టర్మ్స్. 9 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 9 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కనుక్కోవాలి మనం. ఓకే, ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంది? n/2 a ప్లస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎన్. లాస్ట్ టర్మ్ కూడా అంటాం, ఏఎన్ లాస్ట్ టర్మ్ కూడా అంటాం. ఎన్ ఎంత వచ్చింది మనకి? 9. 9/2. ఓకే, ఏ ఎంత? ఏది ఎల్లు కాదబ్బా, ఇదే కనుక్కోవాలి మనము. ఎల్ ఎంత? ఎల్ ఎంత వచ్చింది? 28 ఈక్వల్ టు ఎస్ఎన్ ఆన్సర్ ఎంత వచ్చింది? 144. ఇక్కడ చూడండి, 9/2 అనేది ఇంటూ ఎస్, అవతలపోతే ఏమైతుంది? డివైడెడ్ బై. 9/2 అనేది ఇంటూ ఎస్, నీతోపోతే డివైడెడ్ బై. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ 28 ఈక్వల్ టు 144 డివైడెడ్ బై 9/2. ఓకే, దీన్ని రెసిప్రోకల్ చేసి కూడా నేను 2/9 గా రాయొచ్చు, కానీ మీకు అర్థం కావాలని నేను రాస్తున్నాను. 9/2 ఇంటూ ఎస్, నీతోపోతే ఏమైతుంది? డివైడెడ్ బై. ఏ ప్లస్ 28 ఈక్వల్ టు 144 ఇంటూ 2/9. ఏంది 2/9 అంటే? ఇది రెసిప్రోకల్ చేసినాం. రెసిప్రోకల్ అంటే కిందిది పైకి, పైది కిందికి అనమాట. అంటే ఇంకా ఏమి ఇక్కడ ఇంటూ పెట్టేసి కింది పైకి, పైది కిందిది ఏముంది? 2 ఉంది, పైన 9 ఉంది. ఓకే, రెసిప్రోకల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ 28 ఈక్వల్ టు, ఇక్కడ భాగరం చేయండి 144 ని 9 తో భాగరం చేద్దాం. 144 ని 9 1 జా 9, 14 లో కల్లా 9 పోతే 5 4 దింపుకుంటాం. ఓకే, 9 6 జా 54, 0 వచ్చింది. అంటే 9 1s 9 16s. ఓకే, ఎంత వచ్చింది? 16 ఇంటూ 2 కదా. 16 ఇంటూ 2, ఇక్కడ 16 2 అలాగనే ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? 16 2 జా, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ 28 ఈక్వల్ టు 16 2 జా 3 2 జా 12, 1 మిగులుతుంది. 2 1 జా 2, 1 మిగిలిన 3 ఇంటూ చేసినాను అంతే. ఇది ప్లస్ చేసిన పోతే మైనస్. ఎన్ ఈక్వల్ టు 32 మైనస్ 28. 32 ని 28 తో భాగం చేయండి, అప్పు తెచ్చుకుంటాం. 12 లో కల్లా 8 పోతే 4, 4 ఇక్కడ ఎంత ఉంటుంది? 2 0. అంటే ఎంత వచ్చింది? ఏ ఈక్వల్ టు 4. ఓకే గైస్, ఏ ఎంత వచ్చింది? 4. ఓకే గైస్, చివరి వరకు ఏంటంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, త్వరలో మనం పాలిటెక్నిక్ చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇట్స్ నాట్ డౌన్.